ఏంది నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? రోజు చూస్తూ ఉంటే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. అసలు నువ్వు ఓడివా? అసలు నువ్వు నీ పార్టీ నువ్వు కాపాడుకో. ఫస్ట్ నీ పార్టీ వాళ్ళని నీకు అనుకూలమైన పేపర్లో రాపించుకొని వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నావు. నీ పార్టీని నమ్మట్లేదు. రోజుకో పూటకో మాట మాట్లాడుతుంటావు. అసలు నీకు నిజంగా నువ్వు ముఖ్యమంత్రి అయితే నువ్వు 6 గ్యారెంటీలు ఏమైనా ఒక్కసారి గుర్తు చేసుకో. ఒకసారి ఆ డైవర్షన్ కొరకు, 420 హామీలను డైవర్షన్ కొరకు, పాలన గాడి తప్పిందని డైవర్షన్ కొరకు ఇలాంటి చిల్లర ఆరోపణలు చేస్తూ ఉంటావు, చిల్లర మాటలు మాట్లాడుతూ ఉంటావు. పొద్దున్న లేస్తే నువ్వు బీఆర్ఎస్ పార్టీ మీద ఆడిపోసుకోవడం తప్ప నీకు ఇంకో పని లేదు. అసలు నువ్వు ఏ 6 గ్యారెంటీలు అమల్లో తెస్తాను, 6 గంటలు చేస్తానని చెప్పి అధికారులకు వచ్చినావు కదా, 6 గ్యారెంటీలు ఎటకెక్కినే చూడు, దాని మీద దృష్టి పెట్టు. పాలన గాడి తప్పింది చూడు, దాని మీద దృష్టి పెట్టు. 420 హామీలను పక్కన పెట్టేసి చూడు, వాటి మీద దృష్టి పెట్టు. నువ్వు అవన్నీ పక్కన పెట్టేసి పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీని దుమ్మలుగులు కొడతా, కేసీఆర్ గారు వ్యక్తిగతంగా మాట్లాడతా, కేటీఆర్ గారు వ్యక్తిగతంగా మాట్లాడతా, హరీష్ రావు గారు వ్యక్తిగతంగా మాట్లాడతా అని చెప్పి చిల్లర మాటలు మాట్లాడుతూ ఎన్ని రోజులు డైవర్షన్ చేస్తావు? ఇది ఆల్రెడీ 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకెన్ని సంవత్సరాలు ఇట్లా నడుస్తావు? ఇంకా ఉండేది 3 సంవత్సరాలు. లాస్ట్ ఇయర్ ఎట్లా ఎలక్షన్ పీరియడ్ అయినా ఇంకో 2 సంవత్సరాలు ఉంది. ఈ తెలంగాణ ప్రజలకు 4 కోట్ల ప్రజలకు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి? ఎప్పుడు అమలు చేస్తావు? దాని మీద దృష్టి పెట్టు నీకు దమ్ముంటే.